ఆ రోజు హైటెక్ సిటీ కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, ఓఆర్ చుట్టూ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ముందు చెప్తే ఎవరికి అర్థం కాలేదు. అవును. కానీ మళ్ళీ కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్న అమరావతిలో గన ఇదిగో ఈ డిపిఆర్ ఇది ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఓఆర్ఆర్ ఇలా వస్తుంది, లేకుంటే గవర్నమెంట్ సిటీ ఇట్లా రకాల స్పోర్ట్స్ సిటీ అని ఇట్లా వస్తుంది, అన్ని క్లారిటీ ఇచ్చారు. ఖచ్చితంగా దీన్ని మీద నమ్మకుండా ఇన్వెస్ట్ చేస్తే మటుకు 100% మంచి లాభాలు అయితే చూసే అవకాశం 100% అండి. ఒక అమరావతి కాదు, మీరు గమనిస్తే ఈ మధ్య కాలంలో గూగుల్ 50,000 crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనౌన్స్ చేసింది. ఎక్కడ? వైజాగ్లో. ఏపీ అనేది హోల్సమ్గా గ్రోత్ అవుతుంది. మచిలీపట్నం పోర్ట్ రెడీ అవుతుంది. క్వాంటమ్ వ్యాలీ రాబోతుంది అమరావతిలో. ఇవన్నీ డెవలప్మెంట్స్ కాదా? ఇవన్నీ డెవలప్మెంట్సే కదా. ఐటీ లేదు అంటున్నారు. మంగళగిరి ప్రాంతాల్లో చిన్న స్థాయిలో అయితే ఐటీ ఇప్పటికీ నడుస్తుంది. మయూర్ టెక్ పార్క్ అవి ఇవి. సో ఒకేసారి పెద్ద సంస్థలు ఇనీషియల్గా వచ్చేవి కదా. అట్లీస్ట్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొన్ని బిల్డింగ్స్ కంప్లీట్ అయితే ఒక్క సంస్థ అడుగు పెడితే చాలు. హైదరాబాద్లో ఎలా స్టార్ట్ అయింది? మైక్రోసాఫ్ట్తోనే అంతా స్టార్ట్ అయింది. ద సేమ్ కేస్ విత్ అమరావతి. అయితే ఇప్పుడు ఐటీ ప్లేస్లో ఏఐ వస్తుందో, లేకపోతే క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తుందో, ఏదో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడంలో అయితే ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ ముందుంటారు. సో ఆయన మీద ఆశలన్నీ ఉన్నాయి. ప్రజలు కూడా నమ్ముతారు. బట్ కొంతకాలం టైం అయితే పడుతుంది. ఈ కోర్ క్యాపిటల్ ఏరియా గురించి పెద్దగా ఎక్కువ మనం మాట్లాడుకోవాల్సిన పర్లేదు. గతంలో చాలాసార్లు మనం చర్చించాం. అంటే ఇన్వెస్టర్స్ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టేవాళ్ళంటే ఈ కోర్ క్యాపిటల్ ఏరియా చుట్టూనే అందరికి అక్కడికి రావటం, అక్కడే ఇన్వెస్ట్ చేయాలని కూడా రేట్లు విపరీతంగా పెరిగిపోవటం, కాస్త మార్కెట్లో కూడా ఒక పేరు వచ్చింది. అంటే ఎక్కువ రేట్లు ఉన్నాయని చెప్పి. సార్ ఇప్పటికీ అవే రేట్లు అయితే నడుస్తున్నాయి, ఇందులో డౌట్ అయితే ఏం లేదు. సార్ ఆ లొకేషన్లో కాకుండా ఇంకా అదర్ ప్లేసెస్లో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు మీరు ఇచ్చే సలహా? ఎందుకంటే అందరికి ఆ బడ్జెట్ ఉండదు. అంటే అందరూ కోర్ క్యాపిటల్ కోరుకుంటారు, తప్పలేదు అందులో. కానీ మనీ కూడా ఇక్కడ ఉండాలి కదా. ఉండాలి. సో దానికి కొంచెం అంటే కోర్ క్యాపిటల్ ఏరియా కాకుండా ఇప్పటికి మంచి ఎమర్జింగ్ అయ్యే ప్లేసెస్ ఆ చుట్టుపక్కల ఎన్ని కిలోమీటర్ల పరిధిలో ఉందంటే? చాలా ప్లేసెస్ ఉన్నాయండి. ఇప్పుడు ప్రత్యేకంగా విజయవాడ గురించి మాట్లాడుకుందాం. ఇండియాలోనే టాప్ 2 టైర్ సిటీ. ఈ వెస్ట్ బైపాస్ కంప్లీట్ అయిన తర్వాత అమరావతికి చాలా దగ్గర అయిపోయింది విజయవాడ. ఎయిర్పోర్ట్ అక్కడే ఉంది. సో విజయవాడని బేస్ చేసుకుని చేసే ఇన్వెస్ట్మెంట్స్ గతంలోనూ ఇప్పుడు ఎప్పుడూ కూడా మంచి ప్రాఫిట్సే రీచ్ చేస్తాయి. సో విజయవాడలో ఇన్వెస్ట్ చేయాలంటే ఎలా చేయాలనేది చూద్దాం. ఫోకల్ పాయింట్ కింద బెన్ సర్కిల్ని తీసుకోండి. బెన్ సర్కిల్కి అటాచ్డ్గా టువర్డ్స్ మచిలీపట్నం, టువర్డ్స్ గన్నవరం అంటే వైజాగ్, అలాగే టువర్డ్స్ హైదరాబాద్. హైదరాబాద్ రూట్కి ట్రావెల్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చేదే గుంటూరు చెన్నై హైవే. ఈ 4 హైవేస్లోనే రియల్ ఎస్టేట్ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతాయి. సో ఈ మచిలీపట్నం రోడ్ అనేది విజయవాడలో ఎవర్ గ్రీన్ హైవే అండి. ఇన్వెస్ట్ చేసిన వాళ్ళంతా ఇప్పటి వరకు లాభపడిన వాళ్ళే. నష్టపోయాము అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఈ హైవేలో. సో పోర్ట్ ఈజ్ కమింగ్ అప్, అలాగే ఓఆర్ఆర్ ఈజ్ కమింగ్ అప్. వెస్ట్ బైపాస్ కాజా దగ్గర విజయవాడ హైవేని టచ్ చేస్తుంది. ఈ హైవేలో ప్రైజెస్ తీసుకుంటే కాజా టోల్ గేట్ దగ్గర, నాగార్జున యూనివర్సిటీ దగ్గర, అలాగే వెస్ట్ బైపాస్ వస్తున్న పాయింట్ దగ్గర చాలా మంచి వెంచర్స్. ఈ మధ్య అమెరికాలో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు చేసిన ఒక ఎన్ఆర్ఐ చాలా ప్రీమియం ప్రాజెక్ట్ లాంచ్ చేశారు. ఓకే. బిగ్ వెంచర్, ప్రీమియం ఎమ్యూనిటీస్, అరౌండ్ 26,000 నడుస్తూ ఉంది యూనివర్సిటీకి బిహైండ్. సో బ్లైండ్గా పర్చేజ్ చేయొచ్చు. అంటే ఈ వెంచరే పర్చేజ్ చేయమని చెప్పట్లేదు. ఆ లొకేషన్లో ఎక్కడైనా అరౌండ్ 25,000 మీకు మంచి ఇన్వెంటరీ దొరుకుతుంది, రెడీ టు కన్స్ట్రక్ట్. అలాగే తీసుకుంటే ఇప్పుడు బందర్ రోడ్లో అంటే టువర్డ్స్ మచిలీపట్నం రోడ్లో విజయవాడ గ్రేటర్ విజయవాడ అవుతుంది. సో కంకిపాడ వరకు గ్రేటర్ విజయవాడ. కంకిపాడ వరకు ప్రైజెస్ ఒకలాగా ఉంటాయి. పోరంగి లాంటి ప్రాంతంలో ఒక ప్రీమియం వెంచర్ తీసుకుంటే అరౌండ్ 50,000 నడుస్తూ ఉంది. 600 స్క్వేర్ యార్డ్స్ ఫ్లాట్ సైజ్. సో ఆ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పెనమలూరు, ఈ ప్రాంతాల్లో పెనమలూరు ప్లస్ సబ్ ఏరియాస్ అండి. ఇక్కడ మీకు 15,000, 20,000, 25,000లో డిపెండ్స్ ఆన్ సబ్ ఏరియాస్ మీకు ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ దొరుకుతూ ఉన్నాయి. నియర్ బై హౌసెస్ ఉంటుంది, నియర్ బై ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, మంచి పీస్ ఆఫ్ లివింగ్ ఉంటుంది. ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోండి. లేదు మీరు రీజనబుల్ ప్రైజెస్లో ఇన్వెస్ట్ చేసుకోవాలా, కంకిపాడుకి ఉయ్యూరుకి మిడిల్లో ఉన్న ప్రాంతం. ఓకే. ఇదంతా అమరావతికి ఎంత డిస్టెన్స్ ఉంటుంది? ఈ అమరావతికి ఇప్పుడు వెస్ట్ బైపాస్ వచ్చిన తర్వాత మీరు ఎక్కడి నుంచి తీసుకున్నా కూడా 1/2 అవర్ డ్రైవే కదా. అంతే. ఇప్పుడు మచిలీపట్నం రోడ్డు కంటే రైట్ సైడ్ అంతా మళ్ళీ అమరావతి ప్రాంతమే వస్తుంది మీకు. రైట్ సైడ్ అటువైపు మూవ్ అయితే
కాజా దగ్గర బటర్ఫ్లై జంక్షన్ వస్తూ ఉంది. అక్కడి నుంచి మీరు 10 మినిట్స్ 15 మినిట్స్లో అమరావతి రీచ్ అవ్వచ్చు కదా. ఓకే. సో అన్ని బిగ్గర్ రోడ్స్ 100 ఫీట్ అబవ్ రోడ్సే ఉన్నాయి, ఎక్కడ చిన్న రోడ్స్ లేవు. సో ఈ ప్రాంతం అంతా అమరావతికి చాలా నియర్ అండి. ఈ కంకిపాడు ఉయ్యూరు మిడిల్లో ఈవెన్ హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్స్లో కూడా మీకు చాలా తక్కువ ధరలో, అంటే 15,000 నుంచి 20,000 వరకు, అలాగే కొంచెం 1 కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ అలా మూవ్ అయితే 11,000-12,000లో కూడా మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, నియర్ బై హౌసింగ్ ఉన్న ప్రాజెక్ట్స్. అలాగే ఈ మధ్య కాలంలో బాగా ట్రెండింగ్లో ఉన్న ఏరియా చలివేంద్రపాలెం, మచిలీపట్నం రోడ్డుకి రైట్ సైడ్ ఉంటాయి, అమరావతి వైపుకు ఉంటాయి చలివేంద్రపాలెం, అలాగే పెద్ద ఓగిరాల. ఈ ప్లేసెస్లో మెగా వెంచర్స్ రాబోతున్నాయి. సో ప్రైజెస్ చూస్తే 15,000. ఇవన్నీ కూడా ప్రీమియం వెంచర్స్, రెడీ టు కన్స్ట్రక్ట్ వెంచర్స్ నేను చెప్తుండే. చాలా వెంచర్స్ ఉన్నాయి, నేను ప్రీమియంగా డెవలప్ చేస్తున్న వెంచర్స్ గురించే మాట్లాడుతున్నాను. 15,000, 12,000, 13,000లో ఈ మంచి ప్రైజ్. మీకు మచిలీపట్నం రోడ్ నుంచి మంచి కనెక్టివిటీ ఉంటుంది, నియర్ బై హౌసెస్ ఉంటాయి. అమరావతికి ట్రావెల్ చేయాలన్నా, లేదు విజయవాడ సిటీకి ట్రావెల్ చేయాలన్నా కూడా 15 to 20 మినిట్స్ డ్రైవ్. సో చలివేంద్రపాలెం, పెద్ద ఓగిరాల, ఓఆర్ఆర్ ఈ ప్రాంతాలకు దగ్గరగా పాస్ అవుతుంది. సో ఈ ప్రాంతాలను తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు, మంచి రిటర్న్స్ ఈల్డ్ చేయొచ్చు. వీళ్ళంతా కూడా మంచి డెవలపర్స్, ప్రీమియం ప్రాజెక్ట్స్, బిగ్గర్ ప్రాజెక్ట్స్. ఇవి ఎలాంటి ప్రాజెక్టులు వస్తున్నాయి? ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ అండి, సిఆర్డిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్. వాళ్ళు ఇచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగుంది. 40 ఫీట్ రోడ్స్, 60 ఫీట్ రోడ్స్, అండర్ గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తూ ఉన్నారు, కాంపౌండ్ వాల్ సెక్యూరిటీ, కొంత హౌసింగ్ వాళ్ళే క్రియేట్ చేస్తూ ఉన్నారు, క్లబ్ హౌస్ లాంటి ఫెసిలిటీస్ ఇస్తూ ఉన్నారు. సో దే ఆర్ డూయింగ్ గుడ్ అండి. ఇదంతా విజయవాడ సైడ్. గుంటూరు తీసుకున్నాం అంటే మనకి గుంటూరు సైడ్, గుంటూరు టు అమరావతి మిడిల్లో ఉండే ప్రాంతాలు తీసుకుంటే తాడికొండ మెయిన్, తాడికొండను బేస్ చేసుకుని ఆ చుట్టుపక్కల ఇన్వెస్ట్మెంట్ ఓల్డ్ అమరావతి. ఎస్. ఇప్పుడు తాడికొండ సరౌండింగ్స్లో అయితే అరౌండ్ 20,000 నుంచి 25,000 వరకు ప్రీమియం కంపెనీసే వెంచర్స్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నాయి. ఫ్యూ ఇన్వెంటరీ ఉంది, అంటే ప్రాజెక్ట్ చాలా తక్కువ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో 20 to 25,000 కొంత నెగోషియేషన్కి కూడా ఇప్పుడు అవకాశం ఉంటుంది. సో తాడికొండ అనేది మీకు తెలిసిందే కదా, కోర్ అమరావతికి చాలా నియర్, అలాగే గుంటూరు సిటీకి నియర్, మధ్యలో ఉంటుంది, మిడిల్లో ఉంటుంది. సో ఫ్యూచర్లో ఫోకల్ పాయింట్ కాబోతుంది తాడికొండ. సో తాడికొండను బేస్ చేసుకొని తాడికొండకి ఒక 5-10 కిలోమీటర్స్ అటు ఇటు మీరు ఏ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద కన్సిడర్ చేస్తే మంచి రిటర్న్స్ ఈల్డ్ చేసుకోవచ్చు. ఎకరాల్లో తీసుకోవాలంటే ఎకరాలు ఇప్పుడు అమరావతి 10 years ఏదైనా మొత్తం కంప్లీట్ అవ్వాలి. ఈ లోపు ఏంటంటే అగ్రికల్చర్ చేసుకునే వాళ్ళు, మోడర్న్ అగ్రికల్చర్ వ్యవసాయం చేసుకునే వాళ్ళు, తర్వాత ఫార్మ్ ల్యాండ్స్, ఇట్లా రకరకాలుగా ఆర్గానిక్ పండించుకునే వాళ్ళు కొంతమంది ఏంటంటే ఎకరాల్లో కూడా అడుగుతున్నారు. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్, అంటే ఇప్పుడు అమరావతి కూడా ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది. సో ఎకరాల్లో అయితే బెస్ట్ ఒక 60 లక్షలు 50 లక్షల లోపు, అంటే ఈ ప్రైస్ లో ఎక్కడ దొరికే అవకాశం ఉంటుంది ఇప్పుడున్న మార్కెట్? ఎస్ అండి, ఎకరాల్లో అంటే మీకు అగైన్ మచిలీపట్నం రోడ్డుకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న విలేజెస్లో 1 కిలోమీటర్ అట్లా ట్రావెల్ చేస్తే కొన్ని విలేజెస్లో మీరన్న బడ్జెట్లో దొరికే. మీరు ప్రతి సందర్భంలో మచిలీపట్నం అంటున్నారు కదా, మీకు ల్యాండ్స్ ఉన్నాయంటే అక్కడ? నాకేం ల్యాండ్స్ లేవండి, రియల్ ఎస్టేట్ కదా, ఎవర్ గ్రీన్. చాలా 2-3 ఇంటర్వ్యూలో కూడా చూశాను మీది. ఎక్కువ మచిలీపట్నం రూట్ గురించి ఎక్కువ మీరు చెప్తారు. డెవలప్మెంట్ అంతా అక్కడే జరుగుతూ ఉంది, ప్రైజెస్ అవైలబిలిటీ ఉంది, దానికోసం నేను చెప్తా ఉన్నాను. సో ఇంకా మీరు పోనీ మచిలీపట్నం రోడ్డు కాకపోతే విజయవాడ హైవేకి రండి. ఇబ్రహీంపట్నంకి బిఫోర్ టువర్డ్స్ హైదరాబాద్ రీజనబుల్ ప్రైజెస్లో ల్యాండ్స్ ఉన్నాయి. అలాగే గుంటూరు తీసుకుంటే గుంటూరు సిటీ తర్వాత చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఆశించిన స్థాయిలో మార్కెట్ ఉందంటారు. నేను అదే చెప్తున్నాను, ఆశించిన స్థాయిలో అంటే మీ వ్యూలో ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరగాలి. సో రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఎప్పుడు అలా ఉండదండి. 1 పాయింట్ ఆఫ్ టైంలో ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతాయి, 1 పాయింట్ ఆఫ్ లైఫ్లో స్లో అండ్ స్టేబుల్ నడుస్తూ ఉంటుంది. దాని అర్థం రియల్ ఎస్టేట్ మార్కెట్ కూలిపోయిందని కాదు. ఇప్పుడు ఈరోజు మీరు ఇన్వెస్ట్ చేశారండి, మళ్ళీ ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు చెప్పండి? 2 years. సేమ్ కేసు విత్ అమరావతి, అంతే కదా. ఈ రోజు కొంటే మళ్ళీ ఇంకొక 2 years ఇంకొక ప్రాపర్టీ. అంటే ఫైనల్ గా మీరు ఒకటి చెప్పండి, ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అమరావతి చుట్టుపక్కల దిస్ ఇస్ రైట్ టైమ్ ఆర్ నాట్ నౌ అంటే? రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎప్పుడూ కూడా రైట్ టైమే. అయితే ఇక్కడ నా వ్యూ పాయింట్ కన్నా కూడా ఇన్వెస్టర్ వ్యూ పాయింట్ ఇంపార్టెంట్. ఎస్, మీరు అమరావతిని విజువలైజ్ చేయగలిగితే, అమరావతిని నమ్మితే
మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద కన్సిడర్ చేసి కోర్ సిటీలోనో కోర్ సిటీకి నియరో ఆ క్యాపిటల్ రీజియన్లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఈరోజు ఇన్వెస్ట్ చేసి 6 మంత్స్లో ఏదో వస్తుందని ఆశించవద్దు. మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్తున్నాను, అట్లీస్ట్ 4-5 ఇయర్స్. అది ఇన్వెస్టర్ యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది, నేను చెప్పేది కాదు. లేదు నాకు అమరావతి కాదు, లో బడ్జెట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలంటే చెప్పాను కదా, బెంజ్ సర్కిల్ని ఫోకల్ పాయింట్గా తీసుకొని టువర్డ్స్ వైజాగ్ హైవే, టువర్డ్స్ హైదరాబాద్ హైవే. హైదరాబాద్ హైవేలో ఇప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయి. పరిటాల, కంచిచర్ల, ఇబ్రహీంపట్నం ఆ సరౌండింగ్స్లో 11,000, 12,000 కూడా మంచి వెంచర్స్ దొరుకుతూ ఉన్నాయి. మూలపాడు ఐకానిక్ బ్రిడ్జ్ రాబోతున్న ప్రాంతం, మీకు 12,000లోనే అప్రూవ్డ్ వెంచర్స్ దొరుకుతూ ఉన్నాయి. సో ఈ హైవేని కన్సిడర్ చేయొచ్చు. అలాగే టువర్డ్స్ గుంటూరు, కాజా, అలాగే బటర్ఫ్లై జంక్షన్ ఎక్కడైతే వెస్ట్ బైపాస్ కనెక్ట్ అవుతుందో ఆ ప్రాంతం, ముందుకు వెళ్తే నంది వెలుగు, తెనాలి రూట్, అది ఆల్మోస్ట్ 20 కిలోమీటర్ స్ట్రెచ్ ఏదో ఉంటుంది. ఆ రోడ్లో కూడా చాలా వెంచర్స్ ఉన్నాయి. ఇలా ఈ హైవేలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అగైన్ మచిలీపట్నం రోడ్డు మీకు 10-11,000లో కూడా మంచి ప్లేసెస్లో ఇన్వెంటరీ ఉంది, ప్రీమియం ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ 4 హైవేస్లో మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో నేను అనుకునేది ఏంటంటే, ఏదో ఒక రోజు మనం అమరావతి వెళ్ళి మళ్ళీ లాస్ట్ టైం ఎప్పుడు మనం ఒక 6 మంత్స్ బ్యాక్ వెళ్ళాము, గ్రౌండ్ లెవెల్ అసలు ఏంటనేది కూడా మొత్తం చూపించే ప్రయత్నం. 6 మంత్ తర్వాత అసలు ఇప్పుడు ఎలా ఉంది మీరన్నట్టు తెనాలి రోడ్డు కావచ్చు, బందర్ రోడ్డు కావచ్చు, అండ్ అమరావతి తాటికొండ, అసలు లైవ్ లోకి వెళ్ళి అక్కడ రైతులను అడిగే ప్రయత్నం కూడా మనం చేద్దాం. అంటే అసలు ఏంటి, అసలు నిజంగానే మనం చెప్పినంత మార్కెట్ ఉందా, ఏం జరుగుతున్నది కూడా వాళ్ళ మాటలు కూడా వాస్తవాలు మనం తీసుకొని వచ్చే ప్రయత్నం చేద్దాం. అండ్ అట్ ఎ టైం మీరు అన్నట్టు గవర్నమెంట్ కూడా అక్కడ గవర్నమెంట్ వర్క్స్ ఏం జరుగుతున్నాయి, బిల్డింగ్స్ రీకన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఇవన్నీ ప్రాబ్లమ్స్ క్లియర్ ఎలా ముందుకు వెళ్తున్నారు కూడా వాళ్ళు కూడా అడిగే ప్రయత్నం కూడా చేద్దాం. వాస్తవాలు ప్రజల ముందు ఉంచే ప్రయత్నం అయితే మనం చేద్దాం. మీరు అనేది వాస్తవం. ఇప్పుడు మనం ఎన్ని చెప్పినా కూడా రియల్టర్స్ అలాగే చెప్తారనే యాటిట్యూడ్లో కొంతమంది ఉంటారు. సో అక్కడ ఆ ప్రాంత ప్రజలతోనే మాట్లాడిస్తాము. ఇంకొక వన్ థింగ్ అండి, ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ ఒకటి నేను మర్చిపోయాను, చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్. అది కూడా వాళ్ళకి తెలియజేద్దాం ఇన్వెస్టర్స్కి. విజయవాడకి నార్త్ ఈస్ట్లో ఉన్న రామర్పాడు ఫ్లైఓవర్ నుంచి నున్న సూరంపల్లి వరకు ఉన్న ప్రాంతం, ఇది హాట్ డెస్టినేషన్. ఇప్పుడు ఈ రామర్పాడు ఫ్లైఓవర్, రామర్పాడు సర్కిల్ ఏదైతే ఉందో, రామర్పాడు సర్కిల్ నుంచి టువర్డ్స్ నున్న ఫ్లైఓవర్ ఉంటుంది, నోవెటెల్కి బ్యాక్ సైడ్, ఇన్నోటెల్కి బ్యాక్ సైడ్. ఆ ఫ్లైఓవర్ ఎండ్ అయిన దగ్గర నుంచి నున్న విలేజ్ వరకు, అలాగే ఇటువైపు చూసుకుంటే గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు వ్యాస్ట్ ఏరియా. ఎంత ర్యాపిడ్గా డెవలప్ అవుతుందంటే అంత ర్యాపిడ్గా డెవలప్ అవుతుంది. సాక్షాత్తు హోమ్ మినిస్టర్ కూడా అక్కడే స్టే చేస్తూ ఉన్నారు. సో మీకు 35,000లో అయితే రెడీ టు కన్స్ట్రక్ట్ ప్రీమియం ప్రాజెక్ట్స్ ఉన్నాయి. విజయవాడ సిటీకి 5 minutes డ్రైవ్లో, చాలా అంటే చాలా ఎక్సలెంట్ లొకేషన్. నున్న వరకు రీచ్ అవ్వగలిగితే మీకు 15,000, ఈవెన్ కొన్ని వెంచర్స్లో ఇంకా తక్కువ ప్రైజెస్లో కూడా ల్యాండ్స్ అవైలబిలిటీ ఉన్నాయి. కన్స్ట్రక్షన్ రెస్ట్రిక్షన్స్ వల్ల ఈ ప్రాంతంలో ఇంతవరకు ఎక్కువగా ఫోకస్ జరగలేదు. బట్ ఈ ఫ్లైఓవర్స్ రావటం, వెస్ట్ బైపాస్ ముఖ్యంగా అమరావతికి నీరైపోయింది, అలాగే ఎయిర్పోర్ట్కి నీరైపోయింది, 3 హైవేస్ని కనెక్ట్ చేస్తూ ఉంది. సో టోటల్గా డైనమిక్స్ చేంజ్ అయింది. సో ఇంతకు ముందున్న మిస్కన్సెప్షన్స్ని వదిలేసి ఈ ప్రాంతాన్ని ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తే మీకు చాలా రీజనబుల్ ప్రైస్లో మంచి ఇన్వెంటరీ, ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్, విల్లాస్, ఏ ఇన్వెంటరీ అయినా ఈ ప్రాంతంలో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నేను చెప్తున్నాను, ఇది బుల్లెట్ ప్రూఫ్ ఇన్వెస్ట్మెంట్. దిస్ ఏరియా ఈస్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్ ఎల్స్ అండి. ఈ ప్రాంతం మీద ప్రత్యేకమైన ఈ ఏరియా కూడా వెళ్ళి చూద్దాం ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో నిజంగానే మీరు చెప్పింది వాస్తవా కాదు కూడా అక్కడికి వెళ్ళి. అలాగేనండి, తప్పకుండా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ వెళ్దాం. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు.